భారతదేశ త్రివిధ దళాల చరిత్రలో మొట్టమొదటిసారి ఇద్దరు క్లాస్మేట్స్ భారత సైన్యం మరియు నేవీకి సర్వీస్ చీఫ్లుగా మారారు. ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిగా ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. నేవీ చీఫ్గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి మే 1న బాధ్యతలు స్వీకరించారు. వీరిద్దరూ మధ్యప్రదేశ్ రేవాలోని సైనిక్ స్కూల్లో 1970లో 5వ తరగతి కలిసి చదువుకున్నారు. ఈ విషయాన్ని డిఫెన్స్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి భరత్ భూషణ్ వెల్లడించారు. భారతదేశానికి సేవలందించే ఇద్దరు అద్భుతమైన విద్యార్థులను తీర్చిదిద్దిన అరువైన గౌరవం రేవా సైనిక్ స్కూల్కి దక్కిందని పేర్కొన్నారు. వారు వేర్వేరు రంగాల్లో ఉన్నప్పటికీ ఇరువురు మధ్య మొదటి నుంచి దృఢమైన బంధం ఉన్నట్లు తెలిపారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇద్దరు క్లాస్మేట్ల నియామకాలు కూడా దాదాపు 2 నెలల గ్యాప్లోనే ఒకే సమయంలో రావటం.